యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నానా సామ్రాట్ కిందకి రా, త్వరగా రా నాన్న, త్వరగా రా. అవ్వా అవ్వా, ఏంటి పెదనాన్న, ఏంటి అరుపులు? నీకు నచ్చంది అబద్ధం. ఈ ఇంట్లో నీకు అబద్ధం చెప్పి ఒకరు మోసం చేస్తున్నారు నాన్న. అబద్ధం చెప్పినందుకు నా భార్యకి ఇంట్లో స్థానం లేకుండా పోయింది. అది తెలిసి కూడా అబద్ధం చెప్పింది ఎవరు? ఇంకెవరు? ఇదిగో ఈ పని మనిషి. ఆమె అబద్ధం చెప్పడం ఏంటి? నేనెందుకు అబద్ధం చెప్తాను అంకుల్ సార్? చాలు, నేను ఆటకాలు చాలు. సామ్రాట్, ఈ అమ్మాయికి పెళ్లి కాలేదని నీకు అబద్ధం చెప్పింది. తన మెళ్ళో తాళి నేను చూశాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? పెళ్లిగా అమ్మాయిని పట్టుకుని పెళ్ళైందంటారేంటి? నా కళ్ళారా నేను చూశాను. తన మెళ్ళో తాళుంది నాన్న. కాంతారి, ఆ అమ్మాయి మెళ్ళో తాళు చూడు. లేదండి, తాళిబొట్టు లేదండి. నేను చూశానని చెప్తున్నాను కదా, లేకపోవడం ఏంటే? సరిగా చూడు. నేను మీకు అబద్ధం చెప్తానా? నిజంగానే లేదు. లేకపోవడం ఏంటే? నా కళ్ళారా నేను చూశాను. పెళ్లిగా అమ్మాయిని పట్టుకుని పెళ్ళయిందండవే తప్పు. ఇలా 10 మందిలో తన మెళ్ళో తాళుందని గొడవ చేస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? అంకుల్ సార్, మీరు నాకు పెళ్ళైంది అంటున్నారు. ఈ మాట ఎవరైనా వింటే నాకు పెళ్లి ఎలా అవుతుంది? నా మీద మీకు కోపం ఎందుకు అంకుల్ సార్? పెదనాన్న, నా దగ్గర అబద్ధం చెప్పాలంటే ఇంట్లో వాళ్లే భయపడతారు. అలాంటిది ఆ అమ్మాయి అంత ధైర్యం చేస్తుందా? అదిగా సామ్రాట్, ఇలా చూడనివి చూసినట్టు మీరు ఫీల్ అయ్యి నా టైం వేస్ట్ చేయొద్దు. నాన్న, సామ్రాట్, సామ్రాట్, నాకు కనిపించింది. నా పెళ్ళానికి కనిపించకపోవడం ఏంటి? తమరు డ్రింక్స్ లో కలిపింది డ్రగ్స్ కాదు జ్వాల గారు, మామూలు టాబ్లెట్స్. నీ డ్రగ్స్ ని నేనే మార్చేశాను. ఎన్ని రోజుల్లో ఆ శ్రీవల్లి నన్ను అవమానించేది, నా ప్లాన్ చెడగొట్టేది. ఇప్పుడు ఆఫ్టర్ ఆ కేర్ టేకర్ కూడా నన్ను అవమానించింది, నా ప్లాన్ ని చెడగొట్టింది.
సామ్రాట్ గాడి అదృష్టమేంటో అందరూ వాణ్ణి కాపాడదామనుకునేవాళ్ళే, వాడికి మాత్రమే కలిసొస్తుంది. ఎన్ని రోజులు ఆ శ్రీవల్లిని దెబ్బ కొడితే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా లిస్ట్లో ఆపన్న కూడా చేరింది. దాన్ని వదల్లా. ఎప్పుడు ఈ అపర్ణ వేలుకున్న ఉంగరం శ్రీవల్లి వేలికి చూసినట్టు గుర్తు. సేమ్ ఉంగరం ఇద్దరికి ఉందా? ఏంటి ఏవేవో డౌట్స్ వస్తున్నాయి. కాస్త ఆలోచించాల్సిందే. చక్రి, నేను అతనితో మాట్లాడేశాను. ఓసారి అతను ఆఫీస్కి వస్తాడు, ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూడు, ఓకేనా? నేను మళ్ళీ చేస్తాను రా. హలో అమ్మా. ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడ? నేను వచ్చేస్తానమ్మా, ఇంటికి దగ్గరలోనే ఉన్నా. ఇదిగో అమ్మాయి, ఇంటికి దగ్గరలోనే ఉందా? అసలు ఈ అమ్మాయి ఇల్లు ఈ ఏరియాలోనే కాదు కదా, మరి ఇటెక్కడికి వెళ్తుంది? ఈ అమ్మాయిని నేను మొన్న డ్రాప్ చేసింది వేరే ఏరియాలో కదా, మరి ఇక్కడేంటి? అంటే నాకు అబద్ధం చెప్పిందా? ఏంది నైట్ వస్తుండ్రు? నన్ను ఫాలో అవుతున్నారా ఏంది? ఇప్పుడు గిట్లా నేను ఇంట్లోకి పోయేది చూస్తే అటు అటు అన్న, నెహ్రూ నగర్ పోనీ అన్న. ఓకే అమ్మా. అదేంటి ఇక్కడ దాకా వచ్చి అలా తిరిగి వెళ్ళిపోతుంది? ఈ ఏరియాకి ఏమన్నా పని మీద వచ్చిందేమో. అమ్మో, జర జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి, లేకపోతే మస్తు డేంజర్ అవుతుంది. నా మాటంటే వేదంలా భావించే సామ్రాట్ ముందు నన్ను అవమానించింది. సామ్రాట్తో నన్ను నానా మాటలనిపించింది. ఈ నిప్పు నాగరాజుని అవమానించింది. కొట్టుకున్న పెళ్లంతో సహా ఈ నిప్పు నాగరాజును చూస్తే వణికిపోతారు. అలాంటిది ఆ అపర్ణ నాతో ఆడుకుంటుందా?
ఆ అమ్మాయికి పెళ్ళయింది, అనుమానమే లేదు. అలాగే తన్ని చూస్తే ఆ శ్రీవల్లే ఈ అపర్ణ అనిపిస్తుంది. కానీ రుజువు చేయటం ఎలా? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం ఎలా? ఏంటి పెదనాన్న, ఏం చేస్తున్నారు? ఏంటి పెదనాన్న, ఇవాళ జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నావా? నువ్వు నా బిడ్డవి నాన్నా. ఈ నిప్పు నాగరాజుకి కన్న బిడ్డవి కాకపోయినా ఈ నిప్పుకి వారసుడంటే నువ్వే. నువ్వంటే నేను బాధపడతానా? నా ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. విషయం ఏంటో చెప్పు. అదే నాన్నా, ఆ అపర్ణ నిన్ను ఫూలం చేస్తుంది. దాని గురించే నేను బాధపడుతున్నాను నాన్న. నాన్సెన్స్. ఆ అపర్ణ నన్ను ఫూల్ని చేయడం ఏంటి? నీ భార్య శ్రీవల్లే అపర్ణలా వచ్చిందేమోనని ఈ నిప్పు బుర్రకి అనుమానంగా ఉంది నాన్నా. పెదనాన్న, మాట్లాడితే అర్థం ఉండాలి. ఈ అపర్ణ ఆ శ్రీవల్లి ఎలా అవుతుంది? అయినా తను ఏ ధైర్యంతో నా ముందుకొస్తుంది? మర్చిపోయిన గతాన్ని నువ్వు గుర్తు చేసుకొని నాకెందుకు గుర్తు చేస్తున్నావు? లేదు నాన్న, ఆ శ్రీవల్లి ఈ అపర్ణలా నటిస్తుందేమోనని నాకు గట్టిగా నమ్మకం ఉంది. నాకు నమ్మకం లేదు. నేను నిరూపిస్తాను నాన్నా. నువ్వు అడిగింది ఇస్తా. ఆ శ్రీవల్లి మళ్ళీ నన్ను కాదు, నా ఇంటి వైపు చూడాలన్నా భయపడేలా చేస్తా. అదే మాట మీద ఉండు నాన్న. దొరికింది, అవకాశం దొరికింది. అపర్ణ, నిప్పుని కదిలించావు. నువ్వే ఆ శ్రీవల్లని ప్రూవ్ చేసి నిన్ను ఈ ఇంటి నుంచి మెడపట్టి బయటికి గెంటించకపోతే నేను నిప్పే కాదు. శ్రీరామనవమి ఎప్పుడు? రేపా ఎల్లుండా? అరే, రేపే శ్రీరామనవమి. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. ఆయన పూజ ఏం చేస్తాను? ఎవరు చేస్తారు? శ్రీరామనవమి అంటే పూజలో సీతారాముల్లా సామ్రాట్ శ్రీవల్లి కూర్చుంటే బాగుంటుంది. కాని శ్రీవల్లి పేరెత్తితేనే ఒప్పుకొని సామ్రాటు ఇక శ్రీవల్లితో కూర్చుని పూజ చేస్తాడా? అందరింట్లో పండగ జరుగుతుంది. నా ఇంట్లో మాత్రం ఆ అదృష్టం లేదు. భగవంతుడా, ఏం చేయాలి? నువ్వే నాకు దారి చూపించాలి. ఈ ఫోన్ ఒకటి ఎంతుది అని ఎవరు చేస్తున్నారు? కమలా. వదిని గారు. చెప్పు కమలా. ఏం చెప్పమంటారు వదిని గారు? ఆనందంగా ఏదైనా చెప్పడానికి నా ఇంట్లో ఆనందం ఎక్కడుందని. అదేంటి, ఇక్కడ మాత్రం ఉందనుకుంటున్నావా కమలా? శ్రీవల్లి సామ్రాట్ గురించే ఆలోచన కమలా. నా ఇంటి కోడలు నా కళ్ల ముందే పని మనిషిలా పనిచేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక అల్లాడిపోతున్నాను. ఏంటి వదిని గారు మనకి బాధ? ఎన్నాళ్ళు వీళ్ళిలా దూరంగా ఉంటారు? ఆనందంగా కలిసి కాపురం చేసుకోవాల్సిన వయసులో ఇలా దూరంగా ఉంటే అది చూస్తూ మనం ఎలా భరించాలి? మన ప్రయత్నం మనం చేస్తున్నాంగా. అటు శ్రీవల్లి కూడా సామ్రాట్కి దగ్గర కావాలని చెయ్యని ప్రయత్నం లేదు. ఏంటో వదిని గారు, అత్తారింట్లో ఉండాల్సిన కూతురు ఇలా పుట్టింట్లో ఉంటుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను కమలా. చెప్పడం మర్చిపోయాను, రేపు శ్రీరామనవమి కదా. వీళ్ళిద్దరిని కూర్చోపెట్టి పూజ చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆలోచన బాగానే ఉంది వదిని గారు. శ్రీవల్లి ఇంటికి రావటానికి ఒప్పుకొని అల్లుడు గారు పూజలో కలిసి కూర్చోటానికి ఒప్పుకుంటారా? వాడొప్పుకోవడం నాకు తెలుసు, కాని ఒప్పించాలి. మన కోసం కాకపోయినా
దేవుడి కోసం అని చెప్పి ఒప్పించే ప్రయత్నం నేను చేస్తానులే. నిజంగా అదే జరిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది వదిన గారు? చూడు కమల, ఏదేమైనా సరే సామ్రాట్ నొప్పించి వాళ్ళిద్దరినీ పీట్ల మీద కూర్చోపెట్టి కలిసి పూజ చేసుకునేలా నేను చేస్తాను. పరాయి పిల్లల వేషం భాష మార్చుకుని బ్రతుకుతున్న శ్రీవల్లిలా ఇక్కడే ఉండేలా చేస్తాను. ఇద్దరి ఆశ అదే ఉందిగా. మన ఆశల మీద అల్లుడు గారు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూనే ఉన్నారు. దేవుడి పూజలో ఇద్దరినీ కలపాలి అనే మన ప్రయత్నానికి ఆ దేవుడు కూడా సాయం చేస్తాడులే కమల. అదే జరిగితే ఆ భద్రాచలం వెళ్ళి సీతారాములకి అభిషేకం చేయిస్తాను వదినా నేను. చూద్దాం కమల, జరగదని భయపడ్డం కన్నా జరుగుతుందనే నమ్మకంతో ఉందాం. ఆ తర్వాత ఆ దేవుడి దయ. అంతలే వదిన గారు, మన ప్రయత్నం మనం చేద్దాం. అమ్మా భవానీ గారు, నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. పంతులు గారు, ఈసారి శ్రీరామనవమి ఇంట్లో ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. శుభం, మంచి సంకల్పం అమ్మా. శ్రీరామనవమి పండుగను ఒంటరిగా కాకుండా జంటలుగా పూజ జరిపిస్తే ఇంకా మంచిది. మాది కూడా అదే ఆలోచన, అందుకే మీకు కబురు చేశాం. జంటగా కూర్చుని పూజలు జరిపిస్తే కొన్ని జంటలు కలుస్తాయని మా ఆశ. పూజ జరిపించారు అంటే ఆ సీతారాముల ఆశీర్వాదం లభించి దూరమైన జంటలు కూడా దగ్గరవుతారమ్మా. నమస్కారం బాబు, బాగున్నారా? బాగున్నాను. అమ్మగారు శ్రీరామనవమికి ఇంట్లో పూజ చేయించాలి అంటున్నారు. మీరు మీ అన్నగారు భార్యా సమేతంగా పూజ చేస్తే బాగుంటుంది. జంటగా కూర్చోవడం మా సామ్రాడికి కుదరదయ్యా. పెదమామకి కాఫీలో కారం పొడేసింది సరిపోలే, ఇంకా కథలు పడుతున్నారు. నాన్న, జంటగా కూర్చుని పూజ చేస్తే చాలా మంచిదని పంతులు గారు చెప్తున్నారు. అమ్మా, మీ సంతోషం కోసం పూజలో కూర్చోమను కూర్చుంటాను. జంటగా అంటే మాత్రం కుదరదు. అదేంటి సామ్రాట్ అలా అంటావు? పూజ అంటే సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు. కళ్యాణం అనేది జంటగానే జరిపించాలి. అవును బాబు, నాకిష్టం లేదు. దేవుడి విషయంలో ఇష్టం లేదంటే ఎలా చెప్పు? అమ్మ అంతగా అడుగుతోంది కదరా. మంచి చేస్తే మంచి జరుగుతుంది కదా సార్. నా మాట కాదనుకు నాన్న. ఏ విషయంలోనైనా నీ మాట నేను కాదన్నానా చెప్పు. ఈ ఒక్కసారికి నా మాట కాదనుకు. పూజకి శ్రీవల్లిని పిలిపించి పూజ అయిపోగానే పంపించేద్దాం. అమ్మా, ఒక జంటకి కళ్యాణం చెయ్యాలంటే మరో జంట కూర్చోవాలని రూల్ లేదు. అలా ఉంటే అన్ని పెళ్లిళ్ళకి ఒకే పంతులు పెళ్లి జరిపిస్తారెందుకు? అదిరిపోయే లాజిక్ అడిగావు నాన్న. దేవుడికి భక్తితో పూజ చేయాలి, బలవంతంతో చేయకూడదు.
ఇద్దరు కలిసి కళ్యాణం జరిపిస్తే మంచిదంటున్నారు. అవును బాబు, మీలాంటి నవదంపతులు కలిసి పూజ చేస్తే మంచి జరుగుతుంది. అక్కర్లేదు. శ్రీవల్లి నా పక్కన కూర్చుంటే వచ్చే మంచి నాకు అవసరం లేదు. అబద్ధం చెప్పి కట్టుకున్న భర్తని మోసం చేసిన అలాంటి మనిషితో కలిసి కూర్చుంటానని ఎలా అనుకున్నారు మీరంతా? అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం, నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడం. అలాంటి వాళ్ళకి నా పక్కన ఎప్పుడూ ప్లేస్ ఉండదు. షీ ఈజ్ ఎ చీటర్ అండ్ ఎ లయర్.